ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఎన్నడూ పోవుల్లా. కడుపులో పెట్టుకొని చూసుకున్నోళ్లను ఎవరు మర్చిపోతారు చెప్పుర్రి. అధికారంలో లేకున్నా మా గుండెల్లో ఉన్నారు. మళ్ళా ఆయనే మా సీఎం కావాలంటారు. అసలు ఏం చేస్తున్నారో ఎరకనేనా? అగో గిదేంది, గిదేమన్నా ధర్నానా నిరసననా రోడ్డెక్కిరేంది అని చూడకుర్రి. గీ అన్న చెన్నూరుకెంచి సమ్మక్క సారలమ్మల జాతర తానకు కాలినడకనకు పోయిందట. తొవ్వపొంటి పోతుంటే అక్కడనే ఇక్కడనో నచ్చినోళ్లను ఆపుతారు కదా, గదన్నట్టు ఇక్కడ సంబరం. మేడారం తల్లుల దీవెనలుంటే రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అన్ని సక్కంగానే అయితాయి. మళ్ళా మాకు కేసీఆర్ సారే సీఎం గా కావాలి అంటుర్రు. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని సోదరుడు కుమారస్వామి గారు చెన్నూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టిన తన పాదయాత్ర ఎల్లుండితో మన మేడారం సమ్మక్క సారక్క గద్దెలను చేరుకునే వరకు ముగుస్తుంది. గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఇటు చూడుర్రి సామి ఏమంటుండో. కాళేశ్వరం కూలిపోయింది అది ఇది అన్నారు కదా, మరి గట్లయితే కాళేశ్వరం కెంచి రంగనాయక్ సాగర్ కు మల్లన్న సాగర్ కు నీళ్ళెట్లొస్తున్నాయని నిలదీసిండు. ఇకనైనా కాంగ్రెస్ వాళ్ళ దొంగ ప్రచారం ఆపుకొని ఊళ్ళ భగీరథ నీళ్ళు వస్తలేవట. అదేందో అరుచుకోమంటుర్రు జనాలు. మరి ఈనాడు మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి కాళేశ్వరం కూలింది అని, కాళేశ్వరం పేయింది అని చెప్పి, కాళేశ్వరం గనక కూలితే, కాళేశ్వరం గనక పోతే ఇవాళ మల్లన్న సాగర్ గాని రంగనాథ సాగర్ గాని మధ్యమానికి గాని మరి నీళ్లు ఏ విధంగా అందుతున్నాయి, ఏ విధంగా వస్తున్నాయో ఒకసారి మరి ఆలోచించాలి. వాళ్ళు కేవలము అక్కసు వెలగక్కోవడానికి రేవంత్ రెడ్డి మరి నిందలు మోప ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటల మీద రైతులకు ఇప్పటి వరకు రైతులు గిట్లుంటాయి రాజకీయాలు. అసలు సీసలు ప్రేమలు రాజకీయాలు ఊళ్ళనే కనిపిస్తాయి. పట్నంలో గయన్ని ఉండే గానుల్లా మున్సిపల్ ఎన్నికల్లా ఎవల పరిస్థితి ఎట్టుంటదో చూద్దాం. రైతుల ఓట్లు జర తక్కువనే ఉంటాయి కాబట్టి రైతుల దెబ్బ ఉంటదో మరి.